కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో యుక్రెయిన్ రష్యాలోని ఎయిర్ బేస్లపై భారీ డ్రోన్ దాడులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ దాడితో 40కి పైగా యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన యుక్రెయిన్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. రష్యాను ఆక్రమిత క్రిమియాను కలిపే వంతెనను నీటి కింద అమర్చిన బాంబులతో పేల్చివేసినట్లు యుక్రెయిన్కి చెందిన నిఘా సంస్థ ఎస్బియు మంగళవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన 2 వీడియోలను కూడా ఎస్బియు విడుదల చేసింది. బ్రిడ్జ్ పిల్లర్లకు 1100 కేజీల టీఎన్టీ బాంబు అమర్చారు. ఇప్పటి వరకు యుక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది. క్రిమియా రష్యా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ డ్రోన్లను ఎలా పంపింది, ఏకకాలంలో 5 వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది బయటికి రావాల్సిందే. ఈ పథకాన్ని రచించేందుకు తమకు 18 నెలలు పట్టిందని జెలెన్స్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీని వెనుక లేకుండా యుక్రెయిన్కు అంత శక్తి లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంతోనే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాథమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్ కథనం సారాంశం ఇలా ఉంది. యుక్రెయిన్ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే బాంబర్లు రాడర్ విమానాన్ని ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ చెప్పిన దాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో 10 కంటే తక్కువే మిలిటరీ సర్వీసులు ఉన్నాయి. మరో 2ంటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో యుక్రెయిన్ కూల్చివేసింది. 3.5 సంవత్సరాలలో ఇది రష్యాకు 3వ పెద్ద దెబ్బ. 3 ఏళ్ల యుద్ధంలో తమ సైన్యం దాదాపు 10 లక్షల మంది రష్యా సైనికులను అంతమొందించిందని యుక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కార్యాలయం ప్రకటించింది. 9,90,800 మంది రష్యా సైనికులు ప్రాణాలు విడిచారని, అందులో 1,100 మంది గత 24 గంటల్లోనే మరణించారని పేర్కొంది. తమ దాడుల్లో 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి వ్యవస్థలు, 1,402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, 1 జలాంతర్గామిని రష్యా కోల్పోయిందని తెలిపింది. ఇక రష్యా యుక్రెయిన్ పై ప్రతీకార దాడికి దిగింది. 24 గంటల్లో 1,430 మందికి పైగా యుక్రెయిన్ సైనికుల మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, ఆర్మీ వాహనాలు ధ్వంసమయ్యాయి. యుద్ధంలో ఇప్పటి వరకు 1,00,000 మంది సైనికులను కోల్పోయింది యుక్రెయిన్. ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే యుక్రెయిన్ పై దాడులతో పుతిన్ ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.